బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుడు సంభవించింది. మదినాగూడ జిఎస్ఎం మాల్ పక్కన సిలిండర్ పేలింది. ఒక్కసారిగా బెలూన్లలో నింపే ఆ సిలిండర్ పేలింది. అవును, బెలూన్లలో గాలి నింపే సిలిండర్ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పరారీలో సిలిండర్ ఓనర్ ఉన్నాడు. యూపీకి చెందిన వ్యక్తిగా అనుమానిస్తూ ఉన్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు చూడొచ్చు, ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మీరు చూడొచ్చు, అక్కడ బెలూన్లలో గాలి నింపే సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో పక్కన ఉన్న వ్యక్తి ఎగిరి పక్కన పడ్డాడు. మీరు చూడొచ్చు, చాలా దూరం నుంచి మీకు కనిపిస్తుంది. ఆ దిక్కు ఆ వ్యక్తి ఏకంగా చాలా దూరాన పడ్డాడు. వెంటనే వెహికల్స్ కూడా ఆగిపోయాయి. అటుగా వెళ్తున్న వాహనాలు షాక్కు గురయ్యాయి. ఏదో జరిగింది అర్థం కాక. మీరు చూడొచ్చు, ఆ తునాతునకలైన ఆ గ్యాస్ సిలిండర్. ఆ తర్వాత మీరు చూడొచ్చు, అక్కడ వెహికల్స్కి కూడా ఎప్పుడైతే ఈ సిలిండర్ పేలిందో ఆ ధాటికి అక్కడ వెహికల్స్ కూడా ధ్వంసం అయ్యాయి. కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయిన విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి పూర్తి వివరాలు అందించబోతున్నారు. సాటర్డే సండే ఈ 2 రోజులు మాధాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, కొన్ని కీలకమైన లొకేషన్స్లో మీరు చూడొచ్చు, ఈ సిలిండర్స్ మనకు కనిపిస్తుంటాయి. అంటే బెలూన్స్లో గాలి నింపే సిలిండర్స్, పక్క బెలూన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. గాల్లో ఎగురేస్తూ ఉంటారు బెలూన్స్ని. సిలిండర్స్ పెట్టుకుని వాళ్ళు అక్కడే వాటిని ఫిల్ చేస్తూ ఉంటారు. సో అసలు ఏం జరిగింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాటి నిర్వహణ లోపం కనుక ప్రాపర్గా లేకపోతే, ఏదైనా కంప్రెస్డ్ కదా, వాటికి కనుక ఆ ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే ఒక్కసారిగా పేలుతాయి. ఆ పేలుడు ధాటికి ఇంకా ఆ ఊహ కూడా అందో, ఆ పేలుడు ధాటి ఎలా, ఆ పేలుడు తీవ్రత ఎలా ఉంటుందనేది. మియాపూర్లో ఒక్కసారిగా మియాపూర్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి అక్కడ ఒక వ్యక్తి ఎగిరిపడ్డాడు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ విజువల్స్ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇది మియాపూర్ జిఎస్ఎం మాల్ దగ్గర జరిగిన ఘటన ఇది. ఈ ఘటనలో మొత్తంగా 4గురికి గాయమైనట్టుగా తెలుస్తుంది. మాల్ దగ్గర బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలడంతో 4గురికి గాయమైనట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ప్రస్తుతం అతగాడి పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. గాయపడిన వాళ్ళలో ఒక కాలేజీ విద్యార్థిని, అంటే కాలేజీ స్టూడెంట్ ఒక అమ్మాయి, ఐఎస్టీ స్టూడెంట్ ఒక అమ్మాయి, ఇంకొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. అసలు వీళ్ళకి పర్మిషన్ ఎలా ఉంటుంది? అసలు వీళ్ళకి పర్మిషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే జస్ట్ అండర్స్టాండ్, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందనుకుందాం. అది కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ అంటూ ఉంటారు, సిఎన్జి అంటూ ఉంటారు. అది సిలిండర్లో తీసుకువెళ్తున్నారంటే, సిలిండర్లో తీసుకువెళ్తున్నారంటే కనుక అది వాల్ పనిచేస్తుందా లేదా, దాని మీద డేట్ అన్నీ చూసుకుంటాం. బికాస్ కమర్షియల్ అయినా దానికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటుంది. కమర్షియల్ కాకపోతే డొమెస్టిక్ అయినా దానికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంటూ ఉంటుంది. అంటే ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటూ ఉంటుంది, అది ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఈ సిలిండర్స్ చూడండి, అఫ్కోర్స్ వీటికి కూడా ఎక్కడ ఉండొచ్చు కాక, కానీ చెక్ చేసేందుకు అవకాశం ఎక్కడ ఉంటుంది వీటికి? కరెక్ట్ కదా, చెక్ చేసేందుకు ఎక్కడ ఉంటుంది? ప్రాపర్ చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయా? ఇలాంటి ఘటనలు జరిగినా మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఇన్ వెరీ కామన్ వే కింద మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు అదే తీవ్రత, ఫర్ సపోజ్ అది పేలిన సందర్భంలో పక్క నుంచి ఏదో ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది అనుకుందాం, జస్ట్ ఇన్ కేస్ వెళ్తుంది అనుకుందాం. ఈ పేలుడు ధాటికి ఆయిల్ ట్యాంకర్ మీద పడి ఆయిల్ ట్యాంకర్ కూడా ప్రమాదానికి గురైంది అనుకుందాం. ఓకే, దానికి మంట అంటుకుంటే పరిస్థితి ఏంటి? మీరు చూడండి ఆ తీవ్రత. అదృష్టం కొద్దీ మస్తు అదృష్టం అనే మాట కూడా ప్రతి ఇక్కడ వాడటానికి లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 4గురికి గాయమైంది. ఒకసారి చూడండి, మొత్తం పరిగెట్టారు అక్కడి నుంచి.
అటుగా వెళ్తున్న వాళ్ళు భయపడ్డారు, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వెంటనే అదిగో మీరు చూస్తే అక్కడ వాహనాలు అయిపోయాయి భయానికి. అక్కడ అటుగా కారు వెళ్తూ ఉంది. ఆ కారు మీరు చూడొచ్చు, బ్లాక్ కార్ మెరూన్ సమ్వాట్ బ్రౌన్ కలర్. భయపడ్డారు ఒక్కసారిగా. వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలే. ఆ గొడుగు కింద కూర్చున్న వ్యక్తి ఆ సౌండ్కి అదుగు పరిగెట్టుకుంటూ ఇటువైపు వచ్చేసాడు. ఏం జరిగిందో అర్థం కాలే. అదే ప్లేస్లో కనుక ఒక ఆయిల్ ట్యాంకర్ ఉండుండి, రిమెంబర్ ఆ ప్రమాదం దరిదాపుల్లో దానికి మంటలు అంటుకొని కనుక ఉండుంటే, ఐఎమ్ సెయింగ్ ఇన్ కేస్ ప్రమాద తీవ్రత ఏంటి. అండ్ ఇంకొన్ని సందర్భాలు అయితే ఎందుకు ఇప్పుడు మీరు మాధాపూర్ ఈ వీకెండ్ కదా, అరౌండ్ ఆ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గ్యాస్ బిల్లులు అమ్ముతూ ఉంటారు, సిలిండర్స్ ఉంటూ ఉంటాయి, రద్దీగా ఉంటుంది. అటువంటి చోటు వెళ్తే పరిస్థితి ఏంటి? మ్యాక్సిమం ఈ టైంలో రోడ్ల మీదకి వచ్చేది మ్యాక్సిమం యువతే కదా, యూత్ కదా, దట్టు చదువుకునే వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వీకెండ్ కోసం కాస్త రిలాక్సేషన్ కోసం బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే కనుక పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అందామా? ప్రతిదాన్ని తీసుకెళ్ళి అధికారులు నెత్తి మీద వేసేద్దామా? వీ కెన్ క్వశ్చన్. అన్డౌటెడ్లీ మనం వాళ్ళకి ప్రశ్నించాల్సిందే, అధికారులను ప్రశ్నించాల్సిందే. కానీ మన విచక్షణ ఎక్కడికి పోతుంది? ఆ సిలిండర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. ఇలాంటి ప్రమాదాలు జరగడం మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఒకసారి ఆ ప్రమాద తీవ్రత కారణం ఏంటి? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోతే ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఫస్ట్లీ. లేకపోతే ఎవరైనా కోరండి ఈ ప్రమాదానికి పాల్పడే ప్రయత్నం చేశారా? ఎవరైనా కోరండి ఈ ప్రమాదానికి పాల్పడ్డారా? ఎవరి మీదైనా దాడికి పాల్పడాలనే యోచన, లేకపోతే అటువంటి కుతంత్రాల్లో భాగంగా అక్కడ ఉండే ప్రయత్నం జరిగింది. ఐఎమ్ సెయింగ్ ఇన్ కేస్ అనుమానాలు కలుగుతూ ఉంటాయి కదా, అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి కదా. మీరు చూడొచ్చు, జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఎగిరి పడ్డాడు ఏకంగా అక్కడ. అది చూడండి, వైట్ అదిగో ఒక్కసారిగా మియాపూర్ ఉలిక్కి పడింది. ఈ ఘటన అందరినీ షాక్ గురి చేసింది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం మా టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ చూద్దాం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.